అంటే ఇంకా బాగా అర్థం కావడానికి కోసరంగా. ఎందుకు ఒక జీవుడు ఉండను లేదు, పుట్టను లేదు, పోను లేదు అంటే మనకు అనిపిస్తుంది కదా, మేము ఇంత జనం పుడుతూ ఉంటూ ఉంటే ఒకడు పుట్టనులే, ఉండనులే, పోను లేదంటారే, ఇదేమిటిది అనిపిస్తుంది కదా. కానీ వాస్తవంగా ఆ పుట్టిన జీవులంతా ఉన్నారా? మనం చూసినప్పటి నుంచి, మనం కొంచెం పెద్ద అయినప్పటి నుంచి మన పెద్దవాళ్ళంతా ఎంతమంది ఉండినారు? వాళ్ళంతా ఉండినారు కదా, మరి వాళ్ళు ఉన్నారా? లేదు కదా, పోయినారు కదా. మరి ఏమైనారు అంటే ఉన్నట్టు కనిపించినారు మనకు కొంతకాలానికి పోయినారు. అట్లాంటిదే మన జీవులందరూ కూడా, మన మనుషులం అందరం కూడా పుడతాము, పుట్టితే కొంతకాలం ఉన్నట్టు ఏదో అన్ని పెళ్ళిళ్ళు పేరెంటాలు అన్నీ చేసుకున్నట్టు అనిపిస్తుంది. అన్నీ అయిన తర్వాత ముసలితనం వస్తుంది. ముసలితనం వచ్చినాక ఎవరంతకు వాళ్ళు పోతూ ఉంటారు. కాబట్టి ఈ కొంచెం సేపు కనపడిపోతుంది అంటే ఇది కొద్దిగా తీసుకున్నారు వాళ్ళు. మనము ఒక 70-80 ఏళ్ళు తీసుకుంటాం ఈ కాలాన్ని. కానీ శాస్త్రములు వాళ్ళు ఏం చెప్తున్నారు, అది ఒక రెప్పపాటి కాలం పొమ్మంటున్నారు. ఈ అనంత కాలంలో వీళ్ళు పుట్టేంత కాలం ఏదో కథ కూడా ఉంది. ఏమిటో రావణాసురుడు పోతుంటే ఎవడో పుట్టినాడు అని చెప్పినారట. నెట్టు పోతుంటే అని పోయినాడు, వచ్చేటప్పటికి పోయినాడు అని చెప్పినారు. అట్లాంటిది ఈ ప్రపంచంలో ఎప్పటికీ ఉండేవాళ్ళు ఎవ్వరూ లేరు. పుడతారు 70, 60, 80 వాళ్ళు ఎంతకాలం ఉండవాళ్ళను ఉంటూ ఉంటారు, అవతల పోతూ ఉంటారు, మళ్ళా కనిపించరు. అట్లాంటిది ఈ జగత్తంతా కూడా. కాబట్టి అసలు ఈ జగత్తు అనేది పుట్టను లేదు, ఉండను లేదు, పోను లేదు, ఎప్పుడూ ఉన్నది పరమాత్మ స్వరూపము. ఏన కశ్చిజ్జాయతే జీవ సంభవస్య న విద్యతే. మనకు కనిపిస్తున్నారు కానీ జీవులంతా పుట్టినట్టు ఉన్నట్టు వీళ్ళంతా కూడా ఉండేవాళ్ళు కాదు, ఎప్పటికి పోయేవాళ్ళు. ఆ విధంగా ఈ వాస్తవం లేదు. కనిపిస్తున్న ప్రపంచం అంతా కనిపిస్తూనే కనపడకుండా పోతూ ఉంటుంది. కాబట్టి ఉన్నది ఏది అంటే అంతటా ఏ జ్ఞాన స్వరూపమై సర్వవ్యాపకంగా బ్రహ్మం ఏదుందో సర్వవ్యాపకంగా మనం వస్తూనే తీసుకోవద్దు. లేకపోతే ఎట్లా? ఒక్కొక్కరు పుడుతూనే ఆ జ్ఞానాన్ని తీసుకోవద్దు. లేకపోతే ఎట్లా తీసుకుందాం? ఈ శ్వాసను తీసుకున్నట్టు ఈ జ్ఞానాన్ని కూడా లోపలికి తీసుకుంటున్నాం కదా. పుట్టినవాడు చిన్నగా వాడుకుంటున్నాడు. వాడు ఉన్నన్నాళ్ళు ఎన్నాళ్ళు ఉంటాడో అన్నాళ్ళు ఆ జ్ఞానాన్ని వాడుకుంటున్నాడు. పోయేటప్పుడు ఆ జ్ఞానాన్ని ఇడుస్తాడు, వాడు పోతాడు. ఆ విధంగా ఎంతమంది పుడుతున్నారు, వస్తున్నారో ఈ ప్రపంచంలోకి, ఎంతమంది ఆ జ్ఞానాన్ని వాడుకుంటున్నారో, ఎంతమంది జ్ఞానాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారో. కాబట్టి ఈ పుట్టు ఉండేవాళ్ళు, వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు శాశ్వతంగా ఉండేవాళ్ళు కాదు. కాబట్టి అసత్యము అంటే వాళ్ళు ఉండిన వాళ్ళు కాదు. కాబట్టి వాస్తవమైన వాళ్ళు కాదు. అంతటా ఎప్పటికీ ఉంది చూడు ఈ జ్ఞానస్వరూపం ఉందే, సర్వవ్యాపకమైన ఈ జ్ఞానస్వరూపం ఉందే. ఈ స్వరూపము సర్వవ్యాపకంగా ఉంది. వచ్చే వాళ్లకు వాళ్ళని తీసుకుని వాళ్ళలోకి వస్తుంది, పోయే వాళ్ళు విడిపించిపోతుంది, ఏదని తీసుకుంటుంది. ఆ విధంగా ఎప్పటికీ ఉండే ఆ చైతన్య స్వరూపమైన ఆ జ్ఞానం ఉండే, అది సత్యమైంది. అది ఎప్పటికీ ఉండేటువంటిది ఆ జ్ఞాన స్వరూపము. అది బ్రహ్మస్వరూపము. నేనని నువ్వు దీంట్లో కూర్చొని ఎగుళ్ళేస్తున్నావు. కానీ ఎంతసేపు నేనని ఎగుళ్ళేస్తావు? దేన్ని చూసి నేనంటున్నావు? దీంట్లో ఉండే జ్ఞానాన్ని చూస్తే నేనంటున్నాను. ఆ జ్ఞానాన్ని చూడకుండా దేహము ఏం ప్రయోజనము? ఇది ఎన్నో పనులు చేస్తుంటే, ఏమేమో మాట్లాడుతుంటే, ఏమేమో చేస్తుంటే, అప్పుడు దాని అందు అందరికీ ఇష్టం.
ఏం చేయకుండా ఉన్నా మొద్దు ఏదైనా ఉంటే ఎవరు దాన్ని పలకరిస్తారు? అట్లా లేకుండా ఈ జ్ఞానము అనేది అఖండమై సర్వవ్యాపకంగా ఈ ఆకాశం ఎట్లా వ్యాపించి ఉందో ఆ విధంగా వ్యాపించి ఉండేటువంటి జ్ఞానస్వరూపము అది ఎప్పటికీ ఉండేటువంటిది, వస్తూ పోతూ ఉండేటువంటిది కాదు. ఈ మనుషులంతా ఉన్నారు చూడు, వీళ్ళు వస్తూ కొంతకాలం ఉండి మళ్ళీ కొంతకాలానికి పోతూ ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళు రావడం పోవడం అనేది అది అసత్యమని తీసి పారేసి ఉన్నదంతా కూడా నిరాకారమైన ఆ బ్రహ్మస్వరూపమైన పరమాత్మ ఉండే జ్ఞానస్వరూపం అది ఎప్పటికీ ఉండేది కాబట్టి ఆ బ్రహ్మము నేను అని ధ్యానించు. ఎందుకు శాస్త్రం ఈ శరీరం మీద పడి ఈ శరీరం కొన్నాళ్ళకు పోతుంది, దీన్ని నేను అనుకుంటూ పొరపాటు పడవాకు. ఇందులో వచ్చింది చూడు జ్ఞానం. ఈ శరీరం ఎప్పుడు శరీరం ప్రపంచంలోకి వచ్చిందో అప్పుడు ఈ జ్ఞానం వచ్చింది చూడు, అది సత్యమైంది, దాన్ని చూడు, అది ఎప్పటికీ ఉండేది. ఈ శరీరము ఆ జ్ఞానాన్ని వాడుకుంటూ కొంతకాలం ఉంటుంది, కొంతకాలానికి జ్ఞానాన్ని విడిచిపెట్టిపోతుంది. ఇది కాదు వాస్తవమైంది. ఆ జ్ఞాన స్వరూపమైన సర్వవ్యాపకమైన సచ్చిదానంద స్వరూపమైన అఖండ బ్రహ్మముందే అది వాస్తవమైంది. అది ఎప్పటికీ ఉండేది. ఎన్ని శరీరాలు వస్తుంటే అన్ని శరీరాలను తీసుకుంటుంది, అన్ని శరీరాల్లో ప్రవేశిస్తుంది, అన్ని శరీరాలు పోతుంటే జ్ఞానమాత్రంగా మళ్ళా తానుగా నిలిచిపోతుంది. అది శాశ్వతంగా ఉండేటువంటి శుద్ధ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ స్వరూపము. అది నేననుకో, ఎందుకు వస్తూ పోతుండే ఈ శరీరాన్ని చూసి నేనని ఊరేగుతావు. ఉన్నంతకాలము దేహం నేను అనుకోకుండా ఇటువంటి జ్ఞానము నా స్వరూపం. ఆ బ్రహ్మాస్మి శివోహం అయమాత్మ బ్రహ్మ, ఆ బ్రహ్మం నేను, ఆ పరమాత్మ నేను అని ఆ బ్రహ్మాన్ని ధ్యానించు. ఈ శరీరం ఉండినా కూడా ఆ బ్రహ్మాన్ని ధ్యానించు. ఎప్పుడు ఆ బ్రహ్మాన్ని ధ్యానిస్తున్నావో ఈ శరీరంలోకి వచ్చినావే నేనంటూ ఈ నేననేటువంటి జీవుడు ఆ బ్రహ్మంలో కలిసిపోతున్నాడు. బ్రహ్మం నుండి వచ్చి కదా దీంట్లో నేనంటున్నాడు. ఈ జ్ఞాన స్వరూపమైన జీవుడై శరీరంలోకి వచ్చి నేనంటున్నాడు. ఈ నేను ఎవరు? అహం బ్రహ్మాస్మి, నేను అంతటా ఉండేటువంటి బ్రహ్మస్వరూపుడను. ఈ శరీరం వస్తుంది పోతుంది, ఇది కాదు నేను ఆ జ్ఞాన స్వరూపుడను అని బాగా అర్థం చేసుకొని శరీరం ఉండంగానే ఆ జ్ఞాన స్వరూపాన్ని ఎవడైతే ధ్యానిస్తాడో, ఎవడైతే ఆ పరమాత్మను తెలుసుకొని పరమాత్మ యందు నిలిచి అనుభవం చేస్తాడో వాడి జీవన్ముక్తిని పొందుతున్నాడు. బతికుండగానే తెలుసుకున్నాడు తన శరీరం ముందు ఉండేటువంటి ఈ నేననేటువంటి ఈ చైతన్యము అంతటా ఉన్న బ్రహ్మమని తెలుసుకున్నాడు. బతికుండగానే ఆ బ్రహ్మంతో నిలిచి అనుభవం చేస్తున్నాడు. బ్రహ్మంలో కలిసి మళ్ళీ శరీరం పోతుంది, శాశ్వతంగా బ్రహ్మంలో సర్వవ్యాపకమైన పరమాత్మలో కలిసిపోతున్నాడు. మళ్ళా వాడికి ఇటువంటి శరీరం అంటూ ఇంకా ఉండదు. అటువంటి స్థితిని సంపాదించు అంటున్నాడు. చిత్తస్పందితమే వేదం గ్రాహ్యగ్రాహకవద్వయం చిత్తం నిర్విషయం నిత్యం అసంగం తేన కీర్తితం. జ్ఞాతృజ్ఞేయ సంబంధముతోనూ గ్రాహ్యగ్రాహక సంబంధముతోనూ లక్షితమైన ఈ ద్వైత ప్రపంచము కేవలం చిత్తము యొక్క స్పందనము వల్ల కలిగినదే అవుతున్నది. ఎంత చెప్పినా ప్రపంచంలో ఆకాశం ఉంది, వాయువు ఉంది, భూమి ఉంది, అన్నీ మనం చెప్పినా కూడా ఇదంతా ఉండి ఎట్లా తెలుసుకున్నావు అంటే చిత్తస్పందితమే వేదం. నీవు మనస్సు కదిలి ఇదో ఆకాశం ఉంది అంటే మనస్సు ఆకాశం కనిపించింది, ఇదో ఈ భూమి అంతా ఉంది అని మనస్సు అంటే భూమి అంతా నీకు కనిపించింది.
ఈ విధంగా నీ మనసు కదిలి ఏదేది ఉంది అని చూస్తుందో అదంతా నీకు కనిపిస్తుంది. ఏది చూడలేదనుకో, నువ్వేది చూడదలుచుకోలే, ఏది అనుకోకుండా ఊరుకున్నావు అనుకో బ్రహ్మమాత్రంగా. ఇప్పుడు నాకు ఏ ప్రపంచము కనిపించలేదు. నేను ఎప్పుడు బాగా నిద్రపోయినాననుకో, గాఢంగా నిద్రపోయినాననుకో, నా మనస్సు అజ్ఞానంలో లయించిపోయింది. దేన్ని అనుకోలే, ఇది నా ఇల్లు అనుకోలే, నా పిల్లలు అనుకోలే, నా డబ్బు అనుకోలే, ఈ ప్రపంచం అనుకోలే, ఏది అనుకొని ఆ మనస్సు ఉందే లోపల మనస్సు కదలకుండా అజ్ఞానంలో లయించింది గాఢ నిద్రలో. అది అజ్ఞానంలో లయించి కదలకుండా ఉండేవాడికి వాడికి ఈ ప్రపంచం ఏది కనిపించలేదు. తెల్లవారింది, పొద్దునే లేస్తూనే మొదలు పెట్టాడు, ఇది చేయాలి, అది చేయాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి అని ఎప్పుడు లోపల ఉండే మనస్సు కదులుతుందో చిత్తస్పందితమే వేదం గ్రాహ్య గ్రాహక ద్వయం. అదే చూడబడే ప్రపంచము అవుతుంది, అదే చూసే జ్ఞానస్వరూపం అవుతుంది. ఆ మనస్సు, మనలో ఉండే మనస్సు ఎప్పుడు కదులుతుందో కదిలే వాడికే చూడబడే ప్రపంచము అదే అయింది, ఆ ప్రపంచాన్ని చూసే జ్ఞానము తానే అయింది. ఆ విధంగా రెండు ఈ ప్రపంచాన్ని ఈ పని చేయాలా, పని చేయాలా, వీడు కూడా ఆఫీస్కి పోయేవాడు, స్కూల్కి పోయేవాడు, ఎవరి పనులను వాళ్ళు పరిగెత్తున్నారంటే ఎవరి మనస్సులు ఏ విధంగా కదిలి ఏ ప్రపంచాన్ని తయారు చేసుకున్నాయో ఆ ప్రపంచం దగ్గరికి పరిగెత్తి పోయేవాడు పనులు చేస్తున్నాడు. అదే వాడి మనస్సు కదలలేదనుకో, తెల్లవారులు నిద్రపోయింది కదా, తెల్లవారులు కూడా 10 గంటల వరకు జరిగింది కదా, 10 గంటలు అది కదలలేదు కదా. కదలనప్పుడు వాడి ఇల్లు కనపడిందా, వాడి పిల్లలు కనపడినారా, వాడి ఆఫీసు కనపడిందా, వాడి చేయవలసిన పనులు కనపడినాయా, ఏది కనపడలేదు. నిరాకారంగా ఉండిపోయినాడు, హాయిగా నిద్రపోయినాడు. ఏది తెలియని స్థితిలో, ఏ ప్రపంచము కనపడే స్థితిలో. తెల్లవారింది, మొదలు పెట్టాడు, ఇంకా ఇది ఉంది, అది ఉంది, ఇది చేయాలి, అది చేయాలి, అది చేయాలనుకుంటూ వీడు ఏది భావిస్తూ ఉన్నాడో, ఏ పని అనుకుంటున్నాడో ఆ పని రూపం అంతా మనస్సు అవుతుంది, ఆ మనస్సు ఈ ప్రపంచం అవుతుంది. ఆ పని చేస్తున్నాడు, అనుభవాన్ని అనుభవిస్తున్నాడు. ఇది వీడు చేస్తుండేటువంటి పని. ఈ విధంగా జరుగుతుంది. విషయము అర్థం చేసుకుంటే మనకు తెలియకుండానే దాటిపోతున్నాయి. మనమే కాదు, ఇక్కడ అంటే 10 మందిని కూర్చున్నాం. ఆ శాస్త్రం ఒకటి ఇచ్చినాడు శంకరాచార్యులు ఆయన అనుగ్రహంతో. దానివల్ల మనం విమర్శించుకొని తెలుసుకుంటున్నాం. లోకంలో ఎంత జనం లేదు, ఎంత జనము, ఎంతమంది పొద్దుతుంది, తెల్లవాడుతుంది, ఎవరి పనులు పడతారు, తెల్లవాడితే పనుల్లో పరిగెత్తిపోతారు, రాత్రి ఎవరిగా పడి నిద్రపోతారు. అంతేగాని ఒకటి ఏం జరుగుతుంది అన్న విషయాన్ని ఎవడైనా గ్రహిస్తున్నాడా అంటే ఎవడు గ్రహించడం లేదు. అట్లా గ్రహించకపోతున్నాడు కాబట్టే సంస్కారాలన్నీ తయారయ్యాయి. ఆ సంస్కారాలను అనుభవించడానికి మళ్ళా ఇంకొక శరీరంలో ప్రవేశిస్తున్నాడు. ఈ శరీరం పోతూనే ఈ సంస్కారాలన్నీ ఉన్నాయి కదా, ఈ శరీరంలో కూర్చొని అది చేయాలి, ఇది చేయాలి, ఇది పొందవాలి, అది వీడు పరిగెత్తి చేసినాడు కదా పనులు. ఆ పనుల యొక్క సంస్కారం యొక్క వేగం ఉంది కాబట్టి వెంటనే ఇంకొక శరీరంలో ప్రవేశిస్తున్నాడు. ఈ జీవుడికి ప్రవేశం తప్ప పుట్టడం లేదు అని చెప్తాడు ఎల్లంరాజు కూడా. ఈ శరీరం వదులుతుంది, ఇంకొక శరీరంలో ప్రవేశిస్తుంది. ఆ శరీరంలో కొంతకాలం ఉంటుంది, ఆ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరంలో ప్రవేశిస్తుంది. ఇట్లా ఈ జీవుడు అనేవాడు పుట్టడం కాదు, పుట్టే ఇంకా చచ్చిపోతాడు ఎవడైనా. జీవుడు అంటే ఈ శరీరం పోతుంది, మనం పోతున్నట్టు అనుకుంటున్నారు, కానీ వాడు ఎక్కడ పోవడం లేదు, ఇంకొక శరీరంలోకి పోయి పుడుతున్నాడు. కాబట్టి ప్రవేశమే ఉంది, కానీ జీవుడికి ఒక శరీరం వదిలితే ఇంకొక శరీరంలోకి ప్రవేశమే ఉంది, కానీ జీవుడు పుట్టినవాడు కాదు. శరీరం పుడుతుంది, కొంతకాలం ఉంటుంది,
కొంతకాలానికి శరీరం పోతుంది. కానీ ఇందులోకి ప్రవేశించిన ఈ నేననేటువంటి జీవుడు కొంతకాలం ఉంటున్నాడు. ఈ శరీరంలో ప్రవేశించినాడు, కొంతకాలం ఉంటున్నాడు. కొంతకాలానికి శరీరం పోతుంది, అక్కడ ఇంకొక శరీరంలో ప్రవేశిస్తున్నాడే కానీ వాడు చావడం పుట్టడం లేదు. జీవుడికి చావు పుట్టుకలు లేవు, శరీరానికి చావు పుట్టుకలు ఉన్నాయి. ఒక శరీరం వదిలితే ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తూ ఈ విధంగా జీవుడు జన్మలు ఎత్తుతూనే ఉన్నాడు. కాబట్టి జీవుడు పుట్టేవాడు కాదు, ప్రవేశించేవాడు మాత్రమే. కానీ ప్రవేశించిన జీవుడికి జ్ఞానం కలిగితే ఆ బ్రహ్మస్వరూపం తాను అని తెలుసుకుంటే, ఇప్పుడు మనం అనుకున్న బ్రహ్మస్వరూపం అంతా అది కదా, నా స్వరూపం ఈ శరీరం నాకు ఉందని దీని అందు ఉపేక్ష కలిగి ఆ బ్రహ్మం నేను అని బతికి ఉండగానే అహం బ్రహ్మాస్మి శివోహం అయమాత్మ బ్రహ్మాని బ్రహ్మమాత్రంగా నిలిచి బ్రహ్మంతో ఏకత్వం పొందుతూ వచ్చినాడంటే ఈ శరీరం పోతే ఆ బ్రహ్మమందే నిలిచిపోతున్నాడు. మళ్ళా జన్మ లేనటువంటి ముక్తిని సంపాదిస్తున్నాడు. దానికోసమే మనం చేసే ప్రయత్నం అంతా. మనస్సు వాస్తవంలో ఎట్టి వస్తువుతోనూ సంబంధము కలిగి ఉండలేదు, కావున అది నిత్యమని చెప్పబడుచున్నది. ఆ వస్తువు ఏ వస్తువుతోనూ వాస్తవమైన సంబంధం లేదు మనస్సుకు. ఇప్పుడు వాణి గురించి అనుకుంటుంది, అది విడుస్తుంది, ఇంకో పని గురించి అనుకుంటుంది, ఇంకో పని చేయాలంటుంది, ఆ పని విడుస్తుంది, ఇంకో పని చేయి. ఇట్లా మనస్సుకు ఏదో ఒక రూపం చెందుతూ విడుస్తూ ఉండడమే కానీ దానికి ఏ దాంతో సంబంధం లేదు. అటువంటిది లోపల ఉండేటువంటి మనస్సు అని. మనస్సులకు విషయములకు గల సంబంధ ఫలితముగా గ్రహించబడు ఈ ప్రపంచము కేవలం మనఃకల్పితమే అని చెప్పారు. మనకేమో ఎట్లా అనిపిస్తుంది, ఆ మనస్సుకు ఈ ప్రపంచానికి సంబంధం ఉంది. వీడు ఆఫీసరు, వీడు డ్రైవరు, వీడు టీచరు అని మనము ఈ ప్రపంచంలో ఉండేటువంటి విషయంతో సంబంధం వాడికి కలిపినాం. కానీ వాడు ఎప్పటికీ టీచరేనా? ఆ టీచర్ దేహాన్ని వాడే పోతాడు కదా. ఈ టీచర్ దేహం ఎప్పటికీ తగులుకుంటుందా? లేక ఈ ఆఫీసర్ దేహం ఎప్పటికీ తగులుకుంటుందా? ఏది కూడా కొంతసేపు ఉంటాడు, కొంతకాలం ఉంటాడు. ఉన్నంతసేపు నేను ఆఫీసర్ని అనుకుంటాడు, నేను టీచర్ని అనుకుంటాడు. ఇవన్నీ దేహభావాన్ని అజ్ఞానం చేత నేను అనుకుంటూ వ్యవహరించిన స్థితే కానీ వాస్తవంగా ఏది కాదు. వీడు సర్వవ్యాపకమైన శుద్ధ జ్ఞాన స్వరూపమైన పరమాత్మగా ఉన్నాడు. ఆ పరమాత్మ స్వరూపంలోకి వీడి ప్రారంధం కొద్ది వస్తాయి మనోబుద్ధులు సూక్ష్మ శరీరము, స్థూల శరీరము. ఇవి రెండు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దాన్ని ప్రకాశింపజేసే జ్ఞానస్వరూపమైన పరమాత్మ ఉన్నాడే, వాడికి వేటితోనూ సంబంధం లేదు. సర్వవ్యాపకంగా నిండి ఉన్నాడు. ఆ నిండి ఉండేటువంటి జ్ఞానస్వరూపమైన పరమాత్మ స్థితిలోకి వస్తూ ఉన్నారు, ఎంతమందో పోతూ ఉన్నారు అనుభవించి. కానీ జ్ఞానం మాత్రము అఖండమై సర్వవ్యాపకంగా ఉంది. అటువంటి జ్ఞానమే మన స్వరూపము. హృదయ కుహర మధ్యే